గుడ్ మార్నింగ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెరీ గుడ్. నేను కూడా బాగున్నాను. ఓకే, ఇవాళ మనం 4th క్లాస్ పిల్లలు అందరం ఒక తెలుగు పాట నేర్చుకుంటాం. ఓకేనా? 4వ తరగతి పిల్లలందరూ మీ తెలుగు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి. 4th క్లాస్ పిల్లలందరూ తెలుగు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ వచ్చి 25, 25 పేజ్ ఓపెన్ చేయండి అందరూ. 4th క్లాస్ పిల్లలు తెలుగు పుస్తకంలో 25 పేజ్ ఓపెన్ చేశారా? రైట్. ఇక్కడ చూడండి, తెలుగు తల్లి అని ఒక పాట ఉంది. ఏముంది? ఈ మాసపు పాట అని చెప్పి తెలుగు తల్లి అని చెప్తున్నారు. తెలుగు తల్లి, మామూలుగా తెలుగు తల్లి అంటాం. ఎలా చెప్తాం మనం? రాయడం తెలుగు తల్లి అంటాం అంతే. తెలుగు తల్లి అంటాం అంతే. కానీ తెలుగు తల్లి అన్నారు కదా, అంటే ఓ తెలుగు తల్లి అని ఆవిడ గురించి పాడుతున్నారు పాట, అందుకనే తెలుగు తల్లి అని చెప్పి అన్నారు. మామూలుగా మనం రాయాలను ఎవరికైనా చెప్పాలనుకో తెలుగు తల్లి అని అన్నారు. తెలుగు తల్లి అని ఈ లాకి దీర్ఘం ఇవ్వకూడదు. ఓకేనా? గుడి దీర్ఘం ఇవ్వకూడదు అనమాట. అందుకని తెలుగు తల్లి అని అన్నారు. గుడి పెట్టాలి, గుడి దీర్ఘం ఇవ్వకూడదు. మామూలుగా ఆవిడ గురించి మాట్లాడుతున్నారు కదా, ఓ తెలుగు తల్లి అని ఏదో పద్యం ఉన్నట్టుంది. చూద్దాం. ఇక్కడ చూడండి, బొమ్మ చూడండి అందరూ. చూసారా? ఆవిడ తెలుగు తల్లి అన్నమాట. తెలుగు తల్లి అంటే ఏమీ లేదు, తెలుగు మాట్లాడుతున్నాం కదా మనందరం. మన మాతృభాష తెలుగు కదా. తెలుగు మాట్లాడేవాళ్ళం ఎవరైతే ఉన్నామో మన అందరి భాషకి ఒక అమ్మ అనమాట ఆవిడ. ఓకేనా? మనం మాట్లాడేటప్పుడు మనకు అందరికీ అలా ఎవరు నేర్పుతారు అంటే స్కూల్లో టీచర్లు అని కాదు, చిన్నప్పుడు మాట్లాడడం ఎవరు నేర్పుతారు? మనకు అమ్మ నేర్పుతుంది కదా. మరి అమ్మకి ఎవరు నేర్పారు? వాళ్ళ అమ్మ నేర్పారు. వాళ్ళ అమ్మకి ఎవరు నేర్పారు? వాళ్ళ అమ్మ నేర్పుతుంది. అలా అందరి అమ్మలకి తెలుగు భాష వచ్చింది కదా. వాళ్ళే కదా మనం ఫస్ట్ చెప్తారు ఏమైనా అక్షరాలు కావాలంటే కదా. అందరం నేర్చుకుంటాం కాబట్టి ఆ భాష మనకు అమ్మ నేర్పుతుంది కాబట్టి మొత్తం అందరికీ నేర్పేవాడు ఎవరంటే తెలుగు తల్లి అనమాట. ఓకేనా? తెలుగు భాషనే మనం తెలుగు తల్లి అని అనుకుంటాం. మన భాషనే గౌరవించుకోవాలి మనం ఎప్పుడు కూడా. ఇంగ్లీష్ దేశం వాళ్ళు ఇంగ్లీష్ భాష గౌరవించుకుంటారు, హిందీ వాళ్ళు హిందీని గౌరవించుకుంటారు, తమిళ వాళ్ళు తమిళం, కన్నడ వాళ్ళు కన్నడని ఎలాగైతే గౌరవించుకుంటారో తెలుగు వాళ్ళందరూ కూడా మన భాషను మనం గౌరవించుకోవాలి. ఇంకా మిగిలిన భాషలకు దేనికి లేని గొప్పతనం కూడా మన తెలుగు భాషకు ఉంది. అర్థమైందా? అష్టావధానం అని, అలాగే పద్యాలు ప్రాస అని ఉంటుంది. అవన్నీ పెద్ద క్లాసులో మీకు తెలుస్తాయి. అవన్నీ కూడా తెలుగు భాషలోనే ఉన్నాయి. కానీ దురదృష్టం కొద్దీ మన వాళ్ళు ఇప్పుడు తెలుగు కంటే కూడా ఇంగ్లీష్ నేర్చుకుంటే గొప్పని అనుకుంటున్నారు. కాకపోతే తెలుగు భాష అన్నిటికంటే కూడా విలువైనటువంటి భాష, గొప్పదైనటువంటి భాష. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ తెలుగు తల్లి అని చెప్పి పిల్లలమర్రి వెంకట హనుమంతరావు గారు ఈయన రాశారు ఈ పద్యం. ఆయన 7/5/1921 నుంచి 13/9/1989 వరకు జీవించి ఉన్నారు. పిల్లలమర్రి వెంకట హనుమంతరావు విమర్శకుడు, కవి. సాహిత్య వ్యాసాలు, కథలు, ఏకాంకికలు, ఖండకావ్యాలు రచించారు. వీరి రచనల్లో సాహిత్య సంపద, ఆంధ్రాభ్యుదయం, కాపు పాటలు ముఖ్యమైనవి. మంచి కవిన పిల్లలమర్రి వెంకట హనుమంతరావు గారు ఆయన రాసినటువంటి పద్యం ఇది. ఓకేనా? పాట చూద్దాం, పాడుకుందామా? నేను పాడతాను, మీరు వినండి అంతే. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేద్దరు. రైట్. తేనె పలుకుల తెలుగు తల్లి, రవల వెలుగుల తెలుగు తల్లి, శేతవాహన శకము లోపల శాంతి పాఠము నేర్పితమ్మ. మళ్ళీ రెండోసారి కూడా తేనె రాస్తుంది కదా, అందుకని రెండోసారి కూడా చెప్పాలి. తేనె పలుకుల తెలుగు తల్లి, రవల వెలుగుల తెలుగు తల్లి, శేతవాహన శకము లోపల శాంతి పాఠము నేర్పితమ్మ. పద్యం పాడేస్తున్నారు, దీని అర్థం చెప్తానా తర్వాత. పూర్వవేంగి యుగము లోపల పుణ్య కవితల చెప్పితమ్మ, కాకతీయుల కాలమందు ఖడ్గ పాండితి గరపితమ్మ. మళ్ళీ చెప్తున్నా చూడండి. పూర్వవేంగి యుగము లోపల పుణ్య కవితల చెప్పితమ్మ, కాకతీయుల కాలమందు ఖడ్గ పాండితి గరపితమ్మ. అక్కడ మళ్ళీ తేనె ఉంది కదా, అందుకని మళ్ళీ పై పద్యం ఇంకొకసారి చెప్పాలన్నమాట. తేనె పలుకుల తెలుగు తల్లి, రవల వెలుగుల తెలుగు తల్లి, శేతవాహన శకము లోపల శాంతి పాఠము నేర్పితమ్మ. మూడో పద్యం. రెడ్డి రాయల రాజ్యమందు లలిత కళలను దేల్చితమ్మ, గాంధీ దేవుని యుగము లోపల సదయ హృదయుల గాంచితమ్మ. రెడ్డి రాయల రాజ్యమందు లలిత కళలను దేల్చితమ్మ, గాంధీ దేవుని యుగము లోపల సదయ హృదయుల గాంచితమ్మ.
ఓకేనా. మళ్ళీ ఇది తేనె పలుకులు మళ్ళీ చెప్పుకోవాలి. తేనె పలుకుల తెలుగు తల్లి రవల వెలుగుల తెలుగు తల్లి శాతవాహన శకము లోపల శాంతి పాఠము నేర్పితమ్మ. 4వ పద్యం. సర్వమానవ సమత గూర్పగ భారతాంబకు యశము నింపగా కదలిరమ్మో తెలుగు తల్లి బ్రోవరమ్మో తెలుగు తల్లి. సర్వమానవ సమత గూర్పగ భారతాంబకు యశము నింపగా కదలిరమ్మో తెలుగు తల్లి బ్రోవరమ్మో తెలుగు తల్లి. తేనె పలుకుల తెలుగు తల్లి రవల వెలుగుల తెలుగు తల్లి శాతవాహన శకము లోపల శాంతి పాఠము నేర్పితమ్మ. ఇది పద్యం. ఓకేనా. తెలుగు తల్లి గురించి పాడుతూ తేనె పలుకుల తెలుగు తల్లి. ఓ తేనె పలుకులు అంటే చక్కగా అందమైనటువంటి భాష మాట్లాడే ఓ తెలుగు తల్లి. అలాగే రవల వెలుగుల తెలుగు తల్లి. ఎన్నో వెలుగులు జిలుగులు ఉంటాయమ్మా నీలో. వెలుగులు జిలుగులు ఉంటాయంటే మనం మన తెలుగు తల్లిని గొప్పగా చెప్పుకోవడం అన్నమాట. ఇదంతా మనం శాతవాహన శకము లోపల శాంతి పాఠము నేర్పుదమ్మా. మన తెలుగు రాష్ట్రం తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరినీ తెలుగు రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళు ఫస్ట్ శాతవాహనులు పరిపాలించారు. వాళ్ళ టైంలో ఎంతో శాంతి అంతా ఉండేది కాదు. అలాగే పూర్వవేంగి యుగము లోపల పుణ్య కవితల చెప్పితమ్మ. తర్వాత వేంగి రాజులు పరిపాలించారు మన తెలుగు భాష తెలుగు ప్రాంతం అంతటా. వాళ్ళ గొప్పతనం చెప్పారు. వాళ్ళలో కవితలు అవి కూడా ఎంతో బాగా రాసినప్పుడు కావ్యాలు. కాకతీయుల కాలమందు ఖడ్గ పాండితి గర్పితమ్మ. కాకతీయులు పరిపాలించారు మన తెలుగు ప్రాంతాన్ని. అప్పుడు ఎంతో ధైర్యంగా ఖడ్గ పాండితులు అంటే ఫైటింగ్లు కూడా చాలా ధైర్యంగా ఉండేవారు అప్పట్లో వాళ్ళు. రెడ్డి రాయల రాజ్యమందు లలిత కళలను జయించితమ్మ. రెడ్డి రాజులను పరిపాలించారు. అప్పుడు సాంస్కృతిక వైభవం అంతా కూడా అలరాలేదు మన తెలుగు నేల మీద. గాంధీదేవుని యుగము లోపల సదయ హృదయుల గాంచితమ్మ. గాంధీ మహాత్ముడి టైంలో మన వాళ్ళందరూ కూడా ఎంతో మంచి లక్షణాలు కలిగి ఉండి దేశం గురించి పోరాటం చేసి మంచి లక్షణాలు కలిగి ఉన్నారు అప్పట్లో మన తెలుగు ప్రజలందరూ కూడా. సర్వమానవ సమత గూర్పగ భారతాంబకు యశము నింపగా. అలా సర్వమానవులు అంటే అందరు ప్రజలు కూడా శాంతిగా ఉండాలి, కలిసిమెలిసి ఉండేలాగా భారతాంబకు యశము నింపగా. యశము అంటే కీర్తి. యశము అంటే ఏంటి? కీర్తి. భారతదేశం మన మాత తెలుగు తల్లి అని అనుకుంటున్నాం, కానీ మనం భారత మాత అని కూడా అంటాం కదా. ఇలా ఈ తెలుగు తల్లి యొక్క గొప్పతనం అంతా ఎక్కడికి వెళ్తుందంటే మొత్తానికి ఈ కీర్తి అంతా ఎవరికి చెందుతుందంటే భారత మాతకి చెందుతుంది అనమాట. కదలిరమ్మో తెలుగు తల్లి బ్రోవరమ్మో తెలుగు తల్లి. ఓ తెలుగు తల్లి రా మమ్మల్ని అందరినీ కూడా దయచేసి కాపాడని చెప్పి తెలుగు భాషని మనం తెలుగు తల్లిని మనం కోరుకుంటున్నాం అన్నమాట. అందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే బాగుంటుంది, ఇంగ్లీష్ వస్తుందని అనుకుంటున్నాం కదా. ఇంగ్లీష్ మీడియం చదువుకోవచ్చు, ఏం తప్పలేదు. కాకపోతే ఇంగ్లీష్ మీడియం పేరు చెప్పి తెలుగు భాషను మర్చిపోకూడదు. మనం ఇంట్లో కూడా కొంతమంది అమ్మ నాన్నల్ని హాయిగా నోరారా అమ్మ నాన్న అని పిలవకుండా ఏదో కాన్వెంట్లో చదువుకుంటున్నాను లేదా ఇంకో చోట చదువుకుంటున్నాను మమ్మీ డాడీ అంకుల్ ఆంటీ అని పిలుస్తుంటారు. అలా అది ఎంతో ఆర్టిఫిషియల్ మన కృత్రిమైనటువంటి పిలుపులు అవేమి దెబ్బ తగిలిందనుకోండి గమ్ముని మమ్మీ అనం కదా మనం అమ్మ అని అంటాం. సో అది నోట్లోకి వచ్చే భాష ఎంతో మంచిది మనకి. అందుకని వీలైనంత వరకు తెలుగులోనే సంభాషించుకోవాలి మన చుట్టుపక్కల వాళ్ళతో. అదే స్కూల్కి వచ్చి ఇంగ్లీష్ లెసన్ జరుగుతుంది అనుకోండి, అప్పుడు మనం ఇంగ్లీష్లో మాట్లాడుకున్నా తప్పలేదు. కానీ తెలుగు మాట్లాడే చోట తెలుగు అంతా వదిలేసి ఓకే అంతా ఇంగ్లీష్ పదాలు కావాలని వచ్చిరాని ఇంగ్లీష్ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది కావాలని ఇంగ్లీష్ మాట్లాడదామని ట్రై చేస్తూ ఉంటారు. అలా ఏమనుకోవాల్సిన పని లేదు. మనకి అవసరమైన చోట ఇంగ్లీష్ ఉపయోగించుకుంటూ ఉండాలి. మిగిలిన టైంలో సాధ్యమైనంత వరకు తెలుగు మాట్లాడుకుంటే మన తెలుగు భాష మర్చిపోకుండా ఉంటుంది, నాశనం అయిపోకుండా ఉంటుంది. అదేంటంటే తెలుగు ఎక్కడ నాశనం అయిపోతుందంటే అందరం పలకడం మానేసాం అనుకోండి. అందరం పలకడం మానేస్తే ఏమవుతుంది, ఇంకెవరు తెలుగు మాట్లాడరు కదా, అప్పుడు చాలా ఇబ్బంది వస్తుంది. కాబట్టి దేశంలో ప్రపంచంలో ఎన్నో భాషలు కనుమరుగు అయిపోతున్నాయి. ఆ భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నట్లా. అలాగే తెలుగుకి ఆ దుస్థితి రాకూడదంటే ఖచ్చితంగా తెలుగు మనం ప్రేమగా చూసుకోవాలి. అర్థమైందా? తెలుగుని ఎప్పుడు మర్చిపోకూడదు, తెలుగు తల్లిని కూడా మనం మర్చిపోకూడదు. ఇంగ్లీష్ నేర్చుకుందాం కానీ తెలుగుని మర్చిపోకుండా నేర్చుకోవాలి. సరేనా? రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ మాసపు కథ అని చెప్పి కందిరేగ కిటికీ అని కూడా ఉందండి. ఓకేనా? ఇది కూడా చూద్దాం. కందిరేగ తెలుసు కదా, కందిరేగ తెలుసు కదా, గూళ్ళు పెడుతుంటుంది కదా మన దగ్గర, నల్లగా ఉంటుంది నీలంగా ఉంటాయి కానీ అట్లా ఉంటాయి. అదే కిటుకు అంటే
కిటుకు అంటే తెలివైన పని అని, కష్టమైన పనిని చిన్న కిటుకుతో అంటే తెలివైన పనితో సాధిస్తూ ఉంటారు, దాన్ని కిటుకు అని చెప్పి అంటారు. అంటే ఏంటో చూద్దాం. ఇది రాసిన ఎవరు? రావూరి భరద్వాజ్ గారు. ఈయన చాలా మంచి కవి, రచయిత కూడా, మంచి కథలు రాస్తారు. చూడండి ఆయన గురించి రాశారు. రావూరి భరద్వాజ్ 5/7/1927 నుంచి 18/10/2013 వరకు ఉన్నారు వీరు. గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు. విమల ఈయన రాసిన తొలి కథ. అపరిచితులు, కథాసాగరము వంటి 37 కథా సంపుటాలు, ఉడతమ్మ ఉపదేశం, కీలుగుర్రం వంటి 43 పిల్లల కథలు, కరిమిరింగిన వెలగపండు, జలప్రళయం వంటి 17 నవలలు రాశారు. వీరి పాకుడురాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం వరించింది. జ్ఞానపీఠ పురస్కారం, కళాప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం, రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, కళారత్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం వంటివి పొందారు. చాలా గొప్ప రచయిత. ఈయన అవార్డులో చూస్తుంటే తెలిసిపోతుంది కదా, మన భారతదేశం మొత్తం మీద కవితలు అవి బాగా రాసిన వాళ్ళు, కవులు, రచయితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జ్ఞానపీఠ అవార్డు అని ఇస్తారు. ఆ జ్ఞానపీఠ అవార్డు కూడా ఇంకొక వచ్చింది. ఈయన రాసినటువంటి పాకుడురాళ్ళు అనేటటువంటి రచనకి అనే, ఓకేనా. అందుకని మనం ఈయన చాలా గొప్పగా భావించాలి. ఆయన రాసినటువంటి కథ ఇది. చిన్నపిల్లల గురించి బోల్డైన కథలు రాశారని చెప్తున్నారు కదా. ఉడతమ్మ ఉపదేశం, కీలుగుర్రం లాంటి కథలు, పుస్తకాలు రాశారు. దాంట్లో బోల్డైన కథలు ఉన్నాయి. అందుట్లో కందిరేగ కిటుకు అనేది ఒక కథ. చూద్దాం. ఇక్కడ బొమ్మ చూడండి, ఏనుగు ఉంది, ఒక కందిరేగ ఉంది, అవునా. చూద్దాం. అనగనగా ఓ పెద్ద అడవి. ఆ అడవిలో రకరకాల జంతువులు ఉన్నాయి. ఆ అడవికి ఓ సింహం రాజుగా ఉంటున్నది. నిజానికి ఆ సింహం చాలా మంచిది. తనను చూసి మిగిలిన జంతువులు భయపడడం ఆ సింహానికి ఇష్టం లేదు. ప్రతివారు తన దగ్గరకు రావాలని, వారి వారి బాధలు తనతో చెప్పుకోవాలని సింహం అభిప్రాయం. సింహం కూడా మారువేషంతో అప్పుడప్పుడు అడవిలో తిరుగుతూ ఉండేది. అలా తిరగడంలో ఓ ఏనుగు తటస్థపడింది. ఈ ఏనుగు కూడా తెలివైనదే, కానీ దాని గుణం ఆట్టే మంచిది కాదు. మరొకరు సుఖంగా ఉండడం, హాయిగా నవ్వుకోవడం ఆ ఏనుగుకు కిట్టదు. వచ్చినప్పటి నుండి అది సింహంతో పొత్తు కలపాలని చూస్తూనే ఉన్నది. సింహం మారు వేషంతో తిరుగుతున్నప్పుడు ఏనుగు పసిగట్టి సింహంతో కబుర్లాడింది, మాటలు పెంచింది, స్నేహం చేసింది. ఆ స్నేహం బాగా పెంచేసింది కూడా. సింహం మంచిదనుకున్నాం కదా, అంచేత దానికి ఎదుటివారి చెడ్డ గుణాలు ఒక అంతటి తెలిసేవి కావు. అందరూ మంచివారే అనుకునేది సింహం. అందరి మాటలు నమ్మేది పాపం. ఏనుగు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇతర జంతువుల మీద చాడీలు చెప్పేది, అబద్ధాలు ఆడేది. చివరికి సింహాన్ని తన చేతిలో చిక్కించుకున్నాడు. సింహానికి ఏనుగు ఎంత చెబితే అంత. ఈ ఆసరా చూసుకుని ఏనుగు మిగిలిన జంతువులను వేధించుకు తినేది, భయపెట్టేది, బెదరగొట్టేది. జంతువులు చాలా కాలం ఈ బాధను భరించాయి. ఏం చేయడానికి వాటికి తోచలేదు. చివరికి అడవిని విడిచి వెళదామనుకున్నాయి కూడా. ఆ దశలో ఒక కందిరిగా ఏనుగు పనేదో తను చూస్తానన్నది అని మెల్లగా ఏనుగు దగ్గరికి వెళ్ళి చెవిలో దూరిపోయింది. ఈ కందిరీగను వదిలించుకోవడానికి ఏనుగు చాలా ప్రయత్నించింది, పెద్దగా ఘేంకరించింది. కోపంతో చెట్లను, కొమ్మలను విరిచేసింది. చేతికి అందిన జంతువుల మీద విరుచుకుపడింది, కానీ కందిరీగ వదలలేదు. ఆఖరికి ఏనుగు విసుగెత్తిపోయి కందిరీగతో రాజీకి వచ్చింది. ఏనుగు ఈ అడవిని విడిచిపోతే తను ఏనుగును విడిచిపోతానన్నది కందిరీగ. ఇక చేసేదేమీ లేక ఏనుగు ఆ అడవిని విడిచి వెళ్ళిపోయింది. ఇది కథ. ఈ కథ ఏం చెప్తున్నారు? కథలో ఏం జంతువులు చెప్తుంది? ఒక అడవి అనగా ఒక అడవి అన్నారు కదా. అడవిలో ఏముంటాయి? 3 రకాల చెట్లు ఉంటాయి, అలాగే ఎన్నో రకాల జంతువులు ఉంటాయి. ఈ అడవిలో ఏమున్నాయంటే ఫస్ట్ చెప్పింది ఏంటంటే సింహం. సింహం అంటే జంతువులన్నిటికీ కూడా రాజు. ఎందుకు? సింహం చాలా బలంగా ఉంటుంది, అన్నిటికంటే చాలా ధైర్యం కలిగినటువంటి సింహం. అందుకనే సింహానికి చాలా పొగరు కూడా ఉంటుంది, ఎందుకంటే దానికి బలం ఎక్కువ, అన్నిటికంటే బలంగా ఉంటుంది కదా. అందుకనే రాజు సింహం. చాలా చూస్తే కూడా మ్యాన్లీగా కనపడుతుంది సింహం అంటే. అందుకనే అదంటే అందరికీ భయపడాలని అనుకుంటుంది సింహం. కానీ ఈ అడవిలో ఉన్న సింహం అలాంటిది కాదు. అది మంచిదే, బలమైతే, కాకపోతే అన్ని జంతువుల్ని భయపెట్టాలని చూసేది కాదు. అది రాజు కదా, అందరూ నా దగ్గరకు వచ్చి వాళ్ళ కష్టాలు ఏమన్నా చెప్పుకుంటే నేను తీర్చాలని చెప్పి ఎప్పుడు మంచి మనసుతోటి కలిగి ఉండేది అనమాట. ఆ సింహం అయితే అన్ని జంతువులు సింహం దగ్గరికి వెళ్ళి మంచి చెడ్లని చెప్పుకునేది. అయితే అదే అడవిలో ఒక ఏనుగు కూడా ఉంది. కానీ ఏనుగు
బుద్ధి అంత మంచిది కాదు. ఓకేనా, ఏనుగు బుద్ధి అంత మంచిది కాదు. అదేంటంటే అందరిని ఏడిపించాలని చూసే రకం. కానీ దాని మాట ఎవరు వినేవారు కాదు. ఎందుకంటే పెద్ద జంతువులు కొన్ని ఉంటాయి కదా, అది పెద్ద జంతువులు అంటే సైజులో పెద్దవని కాదు, కొంచెం బలమైన పులి అవి ఉన్నాయి కదా. అలాగే మిగిలిన జంతువులని కూడా పెద్ద ఏనుగునే రాజుగా ట్రీట్ చేసి, పెద్ద సింహం కదా రాజు, ఆయన వేమన్నా అంటే రాజుగారితో చెప్తామని చెప్పి అనేవారు అనమాట. అయితే ఇక్కడ జంతువులన్నీ అలా ఉండేవి. ఏనుగు పని ఏనుగు చూసుకునేది, సింహం పని సింహం చూసుకునేది. ఆ కొన్ని రోజులకి అది రాజ్యం ఎలా ఉందో చూద్దామని చెప్పి సింహం ఏం చేస్తుందంటే మారువేషంలో అలా రాజ్యం అంతా తిరిగేది, దాడి అంతా తిరిగేది అనమాట. అప్పుడు మారువేషంతో సింహం వెళ్తుందని తెలుసుకొని ఏనుగు ఏం చేసిందంటే ఆ సింహం దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్షిప్ చేయడం పట్టి ఫ్రెండ్షిప్ చేసేసింది. ఇద్దరు కలిసిపోయారు. ఇద్దరు చాలా థిక్ ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట. ఒకళ్ళ మాట వల్ల వినేంతలా థిక్ ఫ్రెండ్స్ అయిపోయారు. అయిపోతే అప్పటి నుంచి ఏనుగు ఏం చేసిందంటే అన్ని జంతువుల మీద రకరకాల నేరాలు, చాడీలు అన్నారు కదా, చాడీలు అంటే నేరాలు చెప్పడం అనమాట. చాడీలు అంటే నేరాలు చెప్పడం, నేరాలు చెప్పారు. మంచిది కాదండి, ఆ లేడి మంచిది కాదండి, ఆ కుందేలు మంచిది కాదండి, లేకపోతే ఆ దుప్పి మంచిది కాదండి, ఆ నక్క మంచిది కాదండి, అలా అన్ని నేరాలన్నీ చెప్పుకుంటూ వచ్చారు. కొన్ని రోజులకి సింహం ఇంకా ఏనుగును బాగా నమ్మడం మొదలుపెట్టి ఏనుగు ఎవరిని తిట్టమంటే తిట్టేది, ఎవరిని కొట్టమంటే కొట్టేది. ఎవరు? సింహం. రాజు అయినా సరే ఏం సొంతంగా ఆలోచించేది కాదు. అలా జరుగుతుంటే పాపం జంతువులని ఎంతో బాధపడ్డాయి. అని ఈ సింహం ఇదివరకు బాగుండేది, రాజుగారు బాగుండేవారు, ఇప్పుడు ఇలా అయిపోయారు ఏంటి అనుకుని దీని అంతటికి కారణం ఏనుగు అని అనుకున్నారు. ఏనుగు సంగతి ఎలాగైనా తేల్చాలని అందరూ మీటింగ్ పెట్టి కూర్చున్నారు. కానీ ఎవరికి ఆలోచన రాలేదు. అప్పుడు ఆ అడవిలో ఉన్నటువంటి ఒక కందిరేగ ఉంది. కందిరేగ మీ అందరికీ తెలుసు కదా, అనుకున్నాం కదా. ఆ కందిరేగ ఏం చేసిందంటే అంతే కదా, సింహం సంగతి ఏనుగు సంగతి తేల్చాలి మనం. సింహం దగ్గరే మనందరం కూడా ఇద్దరిలాగా సంతోషంగా ఉండాలని మనం కోరుకుంటున్నాం. సరే నేను చూసుకుంటానండి ఆ గొడవని. వీళ్ళందరూ అన్నారు, అయ్యో నువ్వేంటే ఇంతే ఉన్నావు, ఏనుగు చూస్తే అంత ఉంటుంది, నువ్వేం చేయగలుగుతావు ఏనుగు అన్నారు. మీకు ఎందుకు నా దగ్గర ఒక కిటుకు ఉందండి. కిటుకు అంటే ఏంటి? ఒక తెలివైన ఉపాయం అన్నమాట. నా దగ్గర ఒక ఉపాయం ఉంది, నేను చేస్తాను, మీరు అందరూ ప్రశాంతంగా వెళ్ళిపోండి, మేళ్ళకి మీరు వెళ్ళిపోండి. అన్నీ ఎవరి చెట్టు మీద వాళ్ళు, ఎవరి పుట్ట మీద వాళ్ళు వెళ్ళిపోయారు. అన్ని జంతువులు వెళ్ళిపోయిన తర్వాత ఈ కందిరేగ ఏం చేస్తుంది? ఎగురుతుంది కదా. కందిరేగ ఎగురుతుంటే విన్నారా మీరు ఎప్పుడైనా? ఆ సౌండ్ ఎలా వస్తుంది? వీమని వస్తుంది కదా. అది ఇలా దూరంగా ఎగురుతుంది అనుకో, మన చెవులో ఈమని అనిపిస్తుంది, చిరాగ్గా అనిపిస్తుంది మనకి. ఈ ఏనుగు అలా అక్కడెక్కడో ఏదో గడ్డ ఏదో తింటుంటే ఆ ఈ కందిరేగ వెళ్ళి ఏనుగు చెవులు ఉంటాయి కదా, ఏనుగు చెవులోకి వెళ్ళిపోయాయి. ఏనుగు చెవులోకి వెళ్ళిపోయి వీమని అవ్వడం మొదలుపెట్టింది. ఎంతసేపు ఉంటుంది? ఒక నిమిషం ఇలా అవే ఏంటి కందిరేగ వెళ్ళిందని చెప్పి మనం కూడా చెవులో ఏమైనా ఏగాలంటే కూడా వెళ్ళాలంటాం కదా. అలాగే ఏనుగు కూడా చెవుని ఇలా కదిపింది, గట్టిగా అరిచింది. అయినా సరే కందిరేగా అక్కడ కదల్లా. వెంటనే దాని కోపం వచ్చి పెద్ద పెద్ద చెట్లు అవి ఉంటే ఆ చెట్లు అన్నీ దాని తొండంలో గట్టిగా కొట్టేసి అన్ని పగలగొట్టడానికి చూసింది, పడగొట్టేసింది. అయినా సరే కందిరేగా వెళ్ళలేదు, కుయ్యమని నడుస్తూనే ఉంది. ఇంకా అసలు ఏనుగు తల నొప్పి వచ్చేసింది. బాబోయ్ ఏంటి తలనొప్పి నాకు, ఈ బాబోయ్ ఈ కందిరేగ అంటే. అది ఆఖరి మిగిలిన జంతువుల మీద అందరికీ పడిపోయింది, వాళ్ళందరినీ తిప్పేసింది, కొట్టేసింది. అయినా సరే ఈ కందిరేగ వదలలేదు. ఆ తల ఎంత గట్టిగా కదిపినా, ఏ చెట్టు కొట్టేసుకున్నా సరే కందిరేగ కూడా అస్సలు వదలలేదు. లోపల పెట్టి ఉయ్యో నడుస్తాను. ఇంకా ఏనుగుకి మెంటలెక్కిపోయాను. అయ్యి బాబోయ్ కందిరేగా ఏంటి నన్ను పట్టుకున్నావు, నువ్వు ఏం కావాలి నీకని. నాకు ఏం వద్దు, నువ్వు ఈ అడవిలో ఉండద్దు అంతే. నువ్వు ఈ అడవిలోంచి ఈ అడవి వదిలి వెళ్ళిపోవాలి, వేరే ప్లేస్లో వేరే అడవిలోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే నేను నీ చెవులోంచి బయటకు వస్తాను. నువ్వు వెళ్ళన్నావు అనుకో, నీ చెవులోనే ఉంటాను, ఇలా అరుస్తూనే ఉంటాను. నాతో కూడా ఇంకా మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా పిలిచేస్తాను, వాళ్ళు ఇంకో చెవులకు కూడా వచ్చేస్తారు, గట్టిగా అరిచేస్తారు, పోతావా ఉంటావని అడిగారు. అప్పుడు ఏనుగు అయ్యి బాబు నేను ఈ తలనొప్పి భరించలేనని, అయ్యి బాబు నేను వెళ్ళిపోతాను లేదు, ప్లీజ్ నా దగ్గర నుంచి వెళ్ళిపోండి. సరే నువ్వు బయలుదేరంటే ఆ ఏనుగు అడవి వదిలేసి వేరే అడవిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు కందిరేగా దాని చెవుల నుంచి బయటకు వచ్చింది. అప్పుడు హాయిగా అడవిలోకి వెళ్తే మిగిలిన జంతువులన్నీ ఎంతో సంతోషపడి కందిరేగను అందరూ సన్మానించారు. అబ్బా మాకు ఎంతో కష్టం వచ్చింది, ఏనుగు ఎన్నో ఇబ్బందులు పెట్టింది మన, ఆ ఇబ్బందులు ఏమీ లేకుండా మళ్ళీ రాజుగారు కూడా మంచి మనిషిగా మారే ప్రయత్నం చేస్తారు, మా అందరం హాయిగా ఉండొచ్చు అని చెప్పి అందరూ కూడా కందిరేగకి థ్యాంక్స్ చెప్పారు. ఓకేనా? కిటుకు అన్నాం కదా, కిటుకు అంటే ఉపాయం అన్నమాట. అంటే ఉపాయం, రైట్. ఎప్పుడైనా ఇప్పుడు ఏనుగు ఎంత ఉంటుంది? చాలా పెద్దది ఉంటుంది. కందిరేగ ఎంత ఉంది? బుల్లిది ఉంది అంతే, అవునా? అలాగే ఏనుగుతో ఫైటింగ్ చేయాలనుకో, ఎవరైనా చేయగలరా? ఏం చేయలేరు. ఏనుగు గట్టిగా తొక్కిందంటే పులైనా సింహమైనా కూడా చచ్చిపోతాయని కూడా చెప్పలేం. అర్థమైందా? అంత పెద్దది ఉంటుంది ఏనుగు అంటాను. సింహం అంటే రాజు కాబట్టి ధైర్యంగా పోరాటం చేస్తుంది సింహం ఏనుగుతో. కానీ మిగిలిన జంతువులు ఏవి కూడా పోరాటం చేయలేవు, ఏనుగు తొక్కేస్తుంది అందరినీ. కానీ అంత పెద్ద ఏనుగుతోటి చిన్న తెలివైన ఉపాయంతో ఇంత బుల్లి కందిరేగ ఎంత ఉంటుంది కందిరేగ, అది ఫైటింగ్, అది ఏ విధమైన ఫైటింగ్ చేయకుండా, పోరాటం ఏం చేయకుండా తెలివైన పనితోటి ఏనుగు యొక్క బారి నుంచి మిగిలినటువంటి జంతువులన్నింటినీ రక్షించింది. అందుకని మనం కూడా
మనకంటే బలమైన వాళ్ళతో ఎవరితోటైనా గొడవ వచ్చినప్పుడు వాళ్ళతో ఫైటింగ్ వెళ్ళవలసిన పని లేదు. మనం కొంచెం మైండ్ ఉపయోగించి తెలివైనటువంటి ఉపాయంగా మనం ఆలోచిస్తే వాళ్ళ యొక్క ఎదురువాళ్ళ నుంచి వచ్చేటువంటి ఆపదలని కూడా మనం రక్షించుకోవచ్చు. ఓకేనా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సింహమును కుందేలు ఒక కథ ఉంటుంది. ఏంటది? సింహం కుందేలు కథ. చిన్నప్పుడు చెప్పేవారు, మీ అమ్మ వాళ్ళందరికీ తెలుస్తుంది. సింహం కుందేలు మధ్యలో ఒక హింట్ కూడా ఇస్తాను, నుయ్యి చెప్తాను. నుయ్యి అనగానే ఒక అడుగు ఉంది, అడుగులో నుయ్యి ఉంది అని చెప్పి సింహం కుందేలు కథ ఉంది కదమ్మా మాస్టర్ గారు చెప్పమన్నారు అని చెప్పి మీ అమ్మని కానీ మీ నాన్న కానీ అడగండి, వాళ్ళు చెప్తారు. అది కూడా ఉపాయంతో కుందేలు తన ఎలాగైతే తన ప్రాణాలు రక్షించుకుందో తెలుస్తుంది. సరేనా? ఇది కందిరేగ కిటికమో ఒక రకమైన కథ, కుందేలు సింహమేమో ఇంకొక రకమైన కథ. అది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మ వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. సరేనా? బాయ్ పిల్లలు.